మరో సూపర్ మ్యాచ్ లాస్ట్ ఓవర్ థ్రిల్లర్ చూసినాం ఈరోజు. మళ్ళీ నిన్నట్లాగానే లాస్ట్ ఓవర్ వరకు వచ్చింది మ్యాచ్. గెలవాల్సిన మ్యాచ్ ముంబై మళ్ళీ ఓడిపోయింది. లాస్ట్ 4 ఓవర్ల గుజరాత్ లాగేసుకున్నారు. రివ్యూ చెప్పుకునే ముందు మన ఛానల్ సెకండ్ ఇన్నింగ్ విత్ నరేష్ మన ఛానల్కి స్వాగతం. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మరి కామెంట్ చేస్తే ఎట్లా ఉందని చెప్తే నేను ఇంప్రూవ్ చేసుకుంటాను. సరే, మ్యాచ్ రివ్యూ చెప్పుకుందాం. ఫస్ట్ టాస్ గెలిచి ముంబై హార్దిక్ పాండ్యా ఫీల్డింగ్ తీసుకున్నాడు. జీటీ బ్యాటింగ్ ఫస్ట్. సాహా, శుభమ్ గిల్ 3 ఓవర్ల వరకు 30 runs, 4 ఓవర్స్కి 31st వికెట్. బుమ్రా బౌలింగ్లో సాహాని యార్కర్తో బౌల్డ్ చేశాడు. 8th ఓవర్ వరకు శుభమ్ గిల్, సాయి సుదర్శన్. శుభమ్ గిల్ అవుట్ కాగానే సుదర్శన్ మిల్లర్ ఒమర్ జాయ్ వచ్చాడు. ఒమర్ జాయ్కి ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్. ఒమర్ జాయ్, సుదర్శన్ కలిపి 40 runs పార్ట్నర్షిప్ చేసింది. కానీ సుదర్శన్ చాలా స్లో, స్ట్రైక్ రేట్ అంత స్లోగా ఆడితే కష్టం. లాస్ట్ ఇయర్ ఫైనల్లో 94 కొట్టిండు. కానీ ఈరోజు అంత స్లో స్ట్రైక్ రేట్తో ఆడుతున్నప్పుడే కష్టం. అంత స్కోరు అహ్మదాబాద్లో చాలా స్కోర్ ఉండాలి. ముంబై లాంటి బ్యాట్స్మెన్కి 180, 190, 100 వరకు ఉండాలి. ఒమర్ జాయ్ అవుట్ కానీ మిల్లర్తోనే 29 runs పార్ట్నర్షిప్ చేసిన మిల్లర్ అండ్ సుదర్శన్ ఇద్దరిని మళ్ళీ బుమ్రా వచ్చి ఇద్దరిని తీసేసిండు. వికెట్స్ అయిపోయింది. స్కోరింగ్ రేట్ తగ్గిపోయింది. 150 వస్తుందో రాదో అనుకున్నాం. మళ్ళీ టివాటియా వచ్చి ఒక 22 runs కొడితే 168 వరకు వచ్చినారు. 168, 169 టార్గెట్ సెట్ చేసినారు. కానీ చాలా స్లో బ్యాటింగ్ జీటీ. 169 టార్గెట్ సెట్ చేశారు. బుమ్రా 3 for 14, 4 overs 3 for 14 సూపర్ బౌలింగ్. నెక్స్ట్ ముంబై మ్యాచ్ సెకండ్ ఇన్నింగ్ స్టార్టింగ్ బాగానే ఉంది. ఫస్ట్ ఓవర్లోనే ఒమర్ జాయ్, కిషన్ 0 for 1. ఇషాన్ కిషన్ అవుట్. ఇషాన్ కిషన్ చాలా రోజులు అయింది మ్యాచ్లో ఆడలేక. బీసీసీఐ కాంట్రాక్ట్ కూడా తీసేసింది. మళ్ళీ పర్ఫార్మెన్స్ చేస్తేనే బాగుంటుంది, లేకుంటే వికెట్ కీపర్ కాంపిటీషన్ చాలా ఉంది. మళ్ళీ రిషబ్ పంట్ వచ్చిండు, ధ్రువ్ జురెల్, హితేష్ శర్మ వీళ్ళందరూ ఉన్నారు. ఇషాన్ కిషన్ ఆడకపోతే ఈ సీజన్లో కొంచెం కష్టమే, ఇంకా మర్చిపోవాల్సిందే. ఫస్ట్ ఓవర్లో డక్అవుట్. రోహిత్ శర్మ తర్వాత కొత్త పంజాబీ బ్యాట్స్మెన్, దాని పేరు నమన్దీర్ బాగా స్టార్ట్ చేసింది. 3rd ఓవర్లో 19 runs సేమ్ ఒమర్ జాయ్ని కొట్టింది. 19 runs కొట్టి లాస్ట్ బాల్ అవుట్ అయిపోయింది. ఎల్బిడబ్ల్యూ ఒమర్ జాయ్ 3 ఓవర్స్లో 2 wickets. తర్వాత రోహిత్ శర్మ, బ్రావిస్ సౌత్ ఆఫ్రికన్ బ్రావిస్ ఇద్దరు కలిసి పార్ట్నర్షిప్ సెట్ చేశారు. మ్యాచ్ విన్నింగ్ పార్ట్నర్షిప్ సెట్ చేశారు ఇద్దరు కలిసి. రోహిత్ శర్మ, బ్రావిస్ 42, 46. 16th ఓవర్ అప్పుడు బ్రావిస్, 15th ఓవర్ రోహిత్ శర్మ అవుట్ అయ్యిండు. తర్వాత బ్రావిస్ సూపర్ క్యాచ్, మిల్లర్ ద్వారా సూపర్ క్యాచ్తో బ్రావిస్ అవుట్ కాగానే మ్యాచ్ టర్న్ అయింది. అప్పటి నుంచి 16th ఓవర్ తర్వాత మ్యాచ్ టర్న్ అయింది. మ్యాచ్ 16 overs తర్వాత ఈజీగా బ్రావిస్, రోహిత్ శర్మ కలిసి ఈజీగా మ్యాచ్ని సెట్ చేసి ఈజీ గెలుస్తుంది అనుకున్నాం. ముంబై ఎప్పటిలాగే ఓడింది. మళ్ళీ ఫస్ట్ మ్యాచ్ 10 సంవత్సరాల నుంచి ఫస్ట్ మ్యాచ్ ఓడిపోతూనే ఉంటుంది. సేమ్ మళ్ళీ తిలక్ వర్మ, టిమ్ డేవిడ్ కొంచెం ట్రై చేసినారు, వచ్చింది. తిలక్ వర్మ, టిమ్ డేవిడ్ అవుట్ అయ్యిండు. ఆడుకొని హార్దిక్ పాండ్యా కొట్టేస్తాడు అనుకున్నాం. లాస్ట్ మోహిత్ శర్మ సూపర్ బౌలింగ్. 19th ఓవర్ 2 overs 27 ఉండాలి. ఓవర్లో 11 runs వచ్చినాయి. లాస్ట్ ఓవర్ 1 over 19 runs ఉంటే హార్దిక్ పాండ్యా, ఉమేష్ యాదవ్ చూడగానే మ్యాచ్ పోతుంది అనుకున్నా. ఫస్ట్ 19 runs పాండ్యా కొట్టేస్తాడు అనుకున్నాం. కానీ ఫస్ట్ బాల్ 6, సెకండ్ బాల్ 4 అయిపోయింది, పాండ్యా కొడతాను అనుకున్నాం. కానీ 3rd బాల్ పాండ్యా అవుట్ అయిపోయింది. మ్యాచ్ అయితే అయిపోయింది. ఎప్పటిలాగానే ముంబై ఓడిపోయింది. పాండ్యా వచ్చి ముంబైకి వచ్చిండు, జీటీ క్యాప్టెన్ ఉండేది. ముంబైకి వచ్చిండు, గెలుస్తుంది అనుకున్నాం, గెలవలేదు. రోహిత్ శర్మని క్యాప్టెన్ పక్కన పెట్టారు. ఇంటర్నేషనల్ క్యాప్టెన్ అన్ని ఫార్మాట్లో నంబర్ ఉన్న క్యాప్టెన్ పక్కన పెట్టి ఈ హార్దిక్ పాండ్యా క్యాప్టెన్ ఇచ్చిండు. అంత బాగలేదు. ఏదైతే ఏముంది, ముంబై ఎప్పటిలాగే ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయింది. గెలవాల్సిన మ్యాచ్ ముంబై ఓడిపోయింది. గుజరాత్ సూపర్, క్రౌడ్ సూపర్ మ్యాచ్. లాస్ట్ 4 ఓవర్లో లాగేసుకున్నారు మ్యాచ్ని. అది రివ్యూ ఈరోజు.
సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రివ్యూస్తో మళ్ళీ కలుద్దాం. రేపు మ్యాచ్ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బాయ్.